చెప్పి పంపిస్తారు కదా పెట్టుకో. జరగాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. ఈ రోజు కలెక్టర్ గారికి కలిసాము, ఎస్పీ గారిని కలిసాము, చంద్రబాబు నాయుడు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు, జరుగుతా ఉంది. కానీ ఇప్పటికీ దాదాపుగా 30 మంది దగ్గర వాళ్ళకి స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి గతంలో ఉన్న వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పాత ప్రెసిడెంట్, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పటికి కూడా స్థలాలు కేటాయించలేదు. దాని గురించి చీటింగ్ కేసు పెట్టిండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రోజు పర్సనల్ గా వెళ్లి రిక్వెస్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే మీకు అసలు ఎప్పుడు కమిటీ ఫామ్ అయింది, మీకు ఎందుకు కేసులు పెట్టాలా, మీరు అప్పటి నుంచి ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు. లాస్ట్ కి పోయి మీ మీదే కేసులు పెడతాము అనే పరిస్థితిలో ఈ రోజు మేము అనిపించుకోవాల్సి వస్తుందా? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏ తప్పులు చేయకపోయినా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నామన్న కారణంతో మా మీద 3-4 కేసులు పెట్టారు. ఈ రోజు తప్పు చేస్తున్నారని చెప్పేసి సాక్ష్యాలతో చూపిస్తా ఉంటే ఈ రోజు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మా మీద రిటర్న్ కేసులు పెడతామని చెప్పడం కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా ఉంది. ఈ రోజు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టింది ఈ రోజు ఇక్కడ నుంచి లేచే ప్రసక్తే లేదు. ఈ రోజు ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.